ప్రపంచానికి ఏఐ విసురుతున్న సవాళ్లకు సమాధానంగా తెలంగాణ రైజింగ్ వ్యూహం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కార్బన్ క్రెడిట్స్ తరహాలో ఏఐ కారణంగా పోతున్న ఉద్యోగాలకు పీపుల్స్ క్రెడిట్స్ చెల్లించాలని సీఎం సూచించారు. తెలంగాణలో ఏఐ సహా గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అమెరికాలోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆధ్వర్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన తొలి ఏఐ సింపోజియంలో తెలంగాణ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సింపోజియంలో తొలి భారతీయ వక్తగా పాల్గొనడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో అద్భుతమైన నైపుణ్యమున్న మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఆధునిక సాంకేతికతల కేంద్రంగా ఏఐ అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగర నిర్మాణం చేపడుతున్నామని సీఎం వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేసి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా తీర్చిదిద్దారని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏఐ వైద్యులు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు, రచయితలు, విధాన రూపకర్తల పాత్రను పూర్తిగా తొలగించకపోయినా పని స్వరూపాన్ని మారుస్తాయన్నారు. ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందన్నారు. సంస్థలు తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పరిస్థితి వస్తుందన్నారు. ఏఐ ప్రభావాన్ని సమతౌల్యం చేయడానికి తెలంగాణలో పర్యాటకం, గ్రీన్ మౌలిక సదుపాయాల రంగాల్లో భారీగా పెట్టుబడులు పెంచుతున్నామన్నారు. బ్లూ కాలర్ ఉద్యోగాల సృష్టికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం దృష్ట్యా భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసి రీస్కిల్లింగ్ కార్యక్రమాలు అమలు చేయాలని భావిస్తున్నామని రేవంత్ తెలిపారు. కాలుష్య నియంత్రణలో కార్బన్ క్రెడిట్స్ మాదిరిగా ఉద్యోగాల నష్టానికి పరిహారం చెల్లించే విధంగా ఏఐ కంపెనీలో పీపుల్ క్రెడిట్స్ విధానం అమలు చేయాలని రేవంత్ సూచించారు. భారీ విలువ కలిగిన సంస్థలు సమాజానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఏఐ, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, పర్యావరణ స్థిరత్వం రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పెట్టుబడిదారుల్ని ఆహ్వానించారు. ఏఐను సమాజానికి ఉపయోగకరంగా, న్యాయంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సింపోజియం ఏఐ అమల్లో ప్రపంచానికి నూతన మార్గదర్శకాల్ని అందిస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.